సర్పంచ్గా ఎన్నుకున్న నా రాంపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదములు. అలాగే ముఖ్యంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. అనుగుణంగానే గ్రామాలలో చాలా మటుకు రంగారెడ్డి జిల్లాలను కాదు, వికారాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకగ్రీవంగా అయ్యే సర్పంచుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆయన రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే మెసేజ్ ఇచ్చిండో దానికి అనుగుణంగా కూడా గౌరవ శ్రీ శాసనసభ స్పీకర్ మన వికారాబాద్ ముద్దుబిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నగారు కూడా ఆ అడుగులను ప్రతి ఒక్కరికి ఆ విధంగానే చెప్తూ ఈ విధంగా యునానిమస్ సర్పంచ్ కావడానికి కూడా వాళ్ళ తోడ్పాటు కూడా చాలా ముఖ్యంగా ఉంది. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా ఆ విధంగానే ఆలోచన చేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మలకు, అక్కలకు, అలాగే గ్రామ పెద్ద మనుషులకు, నా ప్రాణ సమానులైన నా కార్యకర్తలకు, ఎందుకంటే నాకు పునాది నా కార్యకర్తలు. దానికి తోడుగా వేరే పార్టీ వాళ్ళు కూడా, నాకు టీఆర్ఎస్ వాళ్ళు అయితే, బీజేపీ వాళ్ళు అయితే కూడా ఒక యునానిమస్ సర్పంచ్ అంటే ఒక్కరు వేస్తే కూడా అది కాదు. వాళ్ళు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని అరే నా మీద ఒక మహేష్ రెడ్డి అన్న మనకు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అనేసాడు. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఆయన ఒక కళ ఉంది, ఆ కళ నెరవేర్చాలనే ఉద్దేశంలో వాళ్ళు కూడా నాకు సహకరించారు. ముందుగా నా కార్యకర్తలకు, ప్రాణ సమానమైన నా మిత్రులకు, అలాగే నన్ను వేరే గ్రామాలలో కూడా ఉన్న వాళ్ళు కూడా, నా శ్రేయోభిలాషులు కూడా, బంధువులు కూడా నా మీద ఒక నమ్మకంతో వాళ్ళు కూడా ఆశీస్సులు అందించారు. అన్నిటికన్నా ముఖ్యం భగవంతుని ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు, ఆ జీసస్ ఆశీస్సులు. అందరికన్నా ముందు నా ప్రాణ సమానంలో ప్రతి ఒక్క నన్ను మంచి కోరే ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ నమ్మకాన్ని ఉంచినందుకు ఇక ముందు కూడా వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. వాళ్లకు ప్రతి క్షణం నేను అందుబాటులో ఉండి వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పటికీ ఇలాగే ఉండాలో. నా మీద నేను రేపు పొద్దున ప్రభుత్వంలో కానీ ప్రజల సేవలు చేయాల్సిన కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా కూడా చెప్పాల్సిన సందర్భాలు వస్తాయి. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని నాకు సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీకు పాదాభివందనం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు.